సో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తామంటే మేడారం సమ్మక్క జాతరకి అనమాట. సో దారిలో ఇక్కడ ఆగుతారు. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ కట్టమ్మ అమ్మవారి దేవస్థానం దర్శనం చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఇది కూడా సమ్మక్క సారక్క, నాకైతే స్టోరీ అయితే తెలీదు. సమ్మక్క సారక్క లాగే రెండు గట్లు ఉంటాయి. సో అన్నం ముడుపులు చెల్లించుకుంటారు, అందరూ పసుపు కుంకుమ చెల్లించుకుంటారు అనమాట. సో ఫైనల్లీ ఏంటి కట్టమ్మ అంటారు. ఫైనల్లీ అమ్మవారు ఇలా దర్శనం ఇస్తారనమాట. తర్వాత అడవిలోంచి వెళ్ళడం కాదు, అది పెద్ద సిటీ అయిపోయింది. సో ఫైనల్లీ సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక్కడ ఏంటి అంటే 2 yearsకి ఒకసారి ఫెస్టివల్ వస్తుంది. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు చాలా రిచ్ అయిపోతారు. ఎలా అంటే 10 రూపీస్, 20 రూపీస్, 20 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్, 60 రూపీస్ అన్నీ అంటే ఒక ఎంఆర్పి పైన డబల్ వేసుకొని ప్రతి ఒక్కటి అమ్ముతారనమాట. సో మేము రిసార్ట్ అనుకున్నాం, కానీ వేరే రూమ్ తీసుకొని ఫైనల్కి సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని ఆ డే అక్కడ ఉండిపోయి నెక్స్ట్ డే రిటర్న్ అయ్యాం.